ఒక్క దేవుని ప్రసాదము, అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదము, దేవదేవుని ప్రసాదములో జంతు కొవ్వన్న పదాన్నే కోట్లాది హిందువులు వినలేరు. సో ఇంత భయంకరమైనటువంటి ఆరోపణ. అందుకే సుప్రీంకోర్టు అన్నది ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట అనేటప్పుడు కోట్లాది హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉంది అన్న వాస్తవాన్ని గమనించాలని సుప్రీంకోర్టే పేర్కొంది. నేను చెప్పేది కాదు, ఇది సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ ఆరోపణ చేసే సమయానికి ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాతనే ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు, కేసు పెట్టలేదు, విచారణ జరగలేదు, ఛార్జ్షీట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మరి ఏ విచారణ జరగకుండానే ముఖ్యమంత్రి ఏ రకంగా పబ్లిక్ డొమైన్లో అలాంటి తీవ్రమైన ఆరోపణ చేస్తారు? ఇది ప్రశ్న. దీనివల్ల కోట్లాది హిందువుల మత విశ్వాసాలపైన దాడి కాదా? జంతు కొవ్వు కలిసినట్టు ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే అందులో 10% లోపు ఉంటే కనబడదు, గుర్తించలేము అన్నదాన్ని కూడా తీసుకుని 10% లోపు జంతు కొవ్వు కలిపి ఉంటారు కదా అని కూడా దాడి చేస్తున్నారు. న్యాయంగా తిరుమల లడ్డును అపవిత్రం చేస్తున్నారు. జంతు కొవ్వు కలిసిందని లేదు. మరి జంతు కొవ్వు కలిసింది అని ప్రూవ్ కాకుండానే ముఖ్యమంత్రి అంత భయంకరమైన ఆరోపణ తిరుమల లడ్డుపై చేయడం కోట్లాది ప్రజల మత విశ్వాసాలకు విఘాతం కాదా?